श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 147వ భాగం. కర్కటి దూరం నుంచి వస్తున్నటువంటి ఆ ఇద్దరిని చూసింది. ఆ ఇద్దరు గుణవంతులా కాదా అని తెలుసుకోవాలని, పరీక్షించాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆ కికారణ్యంలో అది మేఘంలాగా పెద్దగా ఒక గర్జన చేసిందనమాట. గర్జన చేస్తూ ఇట్లా అంటుంది, ఓ అల్పజీవులారా, ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి బుద్ధిమంతులేనా మీరు, లేదా మృత్యుముఖంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నటువంటి బుద్ధిహీనులా? ఎవరు మీరు? బుద్ధిమంతులా, బుద్ధిహీనులా? నేను తెలుసుకోవాలి. త్వరగా చెప్పండి, మీరు ఎవరో? త్వరగా మాట్లాడండి. మాట్లాడకపోయారో ఒక్క క్షణంలో మీరిద్దరు కూడాను మృత్యువాత పడగలరు. త్వరగా చెప్పండి, ఎవరో మీరు అంటూ తొందర పెట్టింది కర్కటి అనమాట. వెంటనే విక్రముడు రాజు, ఒరి తుచ్చుడా, ఇంతకీ నువ్వెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏది నీ యొక్క అల్ప శరీరాన్ని ఒక్కసారి చూపు అన్నాడు గంభీరంగా. ఇంకా అంటున్నాడు ఆయన, ఏమని? నీ అరుపులకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. నీ సామర్థ్యం ఏదో నీవు ప్రదర్శించు. నీకేం కావాలో అది మేము ఇస్తాం. అర్థమైందా? నీ బెదిరింపులు మాని నీకేం కావాలో కోరుకో. నీవు ఇలా బెదిరిస్తూ అరుస్తూ ఉంటే నాకేమిటంటే ఒక భావన అనిపిస్తోంది, నీకు భయమేస్తోందేమో. మమ్మల్ని చూస్తే భయపడుతున్నట్లుగా మేము భావిస్తున్నాం. కాబట్టి త్వరగా రా, ముందుకి ఎదుటికొచ్చి కనపడు అంటూ ఒక రకమైనటువంటి సవాల్ విసిరాడు విక్రముడు అనమాట. ఇంకా అంటున్నాడు ఇక్కడ మహర్షి చెప్పే మాట ఇది, ఊరక ఆలస్యం చేసే వాళ్ళు ఆత్మ వినాశనం తప్ప వాళ్ళకి ఏమి సిద్ధించదు అనేటువంటి మాట మహర్షి మాట అన్నమాట. ఇది ఏంటి? ఊరికే ఆలస్యం చేసే వాళ్ళకి ఆత్మ వినాశం తప్ప ఇంకేది సిద్ధించదంటే, ఆలస్యం అనేది అమృతం విషం అంటారే, ఆ విషయాన్ని ఒక్కసారి మనకి గుర్తు చేస్తున్నాడు మహర్షి అనమాట. సరే, రాజు అట్ట అనేసరికి మామూలుగా ఇక ఈ అనిపించింది కర్కటికి. ఏమని? ఓ, ఇతని మొట్టమొదటి మాటే చాలా గంభీరంగా ఉంది, ఇతను బుద్ధిమంతుడులానే ఉన్నాడు అనుకుంటూ మళ్ళీ తన ధైర్యాన్ని ఛాలెంజ్ చేశాడు కదా రాజు. రా ముందుకి, నీకు ధైర్యం ఉంటే దాక్కుని మాట్లాడుతున్నావేంటి అన్నాడు కదా. అందుకని ఆ ధైర్యాన్ని ప్రకటించడానికి మరొక్కసారి పెద్దగా సింహంలాగా గర్జించింది అనమాట. దిక్కులు పిక్కటిల్లేట్టు అరుస్తూ తన స్వరూపాన్ని అలాగా ఆ ఇద్దరి ముందు ప్రదర్శించింది కర్కటి. ఆ విధంగా ఆ ఇద్దరి ముందు అలా కనపడుతూనే కాళరాత్రిలాగా ఉంది ఆ రాక్షసి. కానీ వీళ్ళతో ఏమీ చెలించకుండా అట్లాగే చక్కగా ఏమీ భయం లేకుండా నిర్భయంగా అలాగే నిలబడ్డా అనమాట. ఇక్కడ మళ్ళీ వశిష్ఠ మహర్షి ఒక మాట చెప్తున్నాడు, సత్యాసత్యాలను వివేచన చేయగలిగినటువంటి బుద్ధిమంతులు అయినట్లయితే వాళ్ళని మోహింప చేసేటువంటి దృశ్యం సృష్టిలో లేనే లేదు. ఎవరైతే సత్యాసత్యాలను విచారించగల వివేకం కలిగి ఉంటారు, ఏది సత్యము ఏది అసత్యం అనేది ఆ డిస్క్రిమినేటింగ్ పవరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఏ విషయం కూడా మోహింపజేయదు, మోహాన్ని గురి చేయదు అని చెప్తున్నాడు ఇక్కడ మహర్షి అన్నమాట. సరే, ఇక మంత్రి ఎత్తుకుంటున్నాడు సంభాషణ. అంటున్నాడు, ఓ రాక్షసి, ఎందుకే నీకు అంత కోపం? ఎందుకు అలా అరుస్తున్నావు, అంత కోపపడుతున్నావు? ఇక్కడ మళ్ళీ మహర్షి మరొక మనకి సూచన ఏంటి? అల్పులు మాత్రమే చిన్న కారణాలకు కూడా అత్యధికమైనటువంటి కోపాన్ని చూపుతారు. నీకు తెలియదా ఈ విషయం?
చిన్న చిన్న విషయాలకి ఎగ్జైట్ అయిపోయి కోపాలు ప్రదర్శించే వాళ్ళు అల్పులు అని చెప్తున్నాడు ఇక్కడ మహర్షి మనకి. కోపం ఉండాలి, కానీ ఆ కోపం ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది తెలిసి ప్రవర్తించినట్టయితే ఆ కోపానికి విలువ ఉంటుంది. అంతేగాని చిన్న చిన్న వాటికి అల్పమైనటువంటి విషయాలకి కోపతాపాలు ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు అల్పులు అని చెప్తున్నాడు ఇక్కడ మహర్షి అన్నమాట. ఏవే కర్కటి, నీకు తెలీదా? ఏదైనా ఒక ప్రయోజనం, స్వప్రయోజనం ఒకటి సాధించాలనుకుంటే, ఒక పని సాధించాలనుకుంటే బుద్ధిమంతులు నేరుగా ప్రవేశిస్తారు పనిలో, కానీ నీలాగా అనవసరమైన ఆర్భాటాలు చేయరు. ఏంటి నువ్వు పెద్ద ఆర్భాటాలు చేస్తున్నావు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నావు, ఏంటేంటో ప్రగల్భాలు బీరాలు బలుకుతున్నావు? బుద్ధిమంతులైన వాళ్ళు నేరుగా పనిలోకి ప్రవేశిస్తారే పిచ్చి తల్లి, నీలాగా అనవసరమైన ఆర్భాటాలు చేయరు. ఓహో, ఇక మళ్ళీ మా ధైర్యాన్ని గురించి నువ్వు అడుగుతున్నావా? మా ధైర్యం సంగతి ఎలాంటిదంటావా? మా ధైర్యం అనేటువంటి సుడిగాలికి నీలాంటి వేల కొలిది అల్ప కీటకాలు ఎండు గడ్డి పోచల్లాగా ఎగిరిపోతాయి సుమా అన్నాడు ఒకే మాట మంత్రి. కాబట్టి ఓ కర్కటి, ఓ రాక్షసి, నీవు ముందు నీ కోపాన్ని విడిచిపెట్టు. నీ కోపాన్ని విడిచిపెట్టు. ఎవరైతే సమత్వము, నిర్మల బుద్ధి కలిగి ఉంటారో, ఉచిత రీతిలో వాటి ప్రవర్తన ఉంటుంది, అటువంటి వాళ్ళే కార్యసిద్ధిని పొందుతారు. ఇక్కడ మళ్ళీ మహర్షి మాట ఇది. ఎవరికైతే బ్యాలెన్స్డ్ మెంటాలిటీ ఉంటుందో, నిర్మలమైన బుద్ధి ఉంటుందో, ఉచిత రీతిలో వాళ్ళు వ్యవహరిస్తారో అటువంటి వాళ్ళు మాత్రమే పనిలో సక్సెస్ అవుతారు. లేని వాళ్ళకి ఆ పనిలో ఫెయిల్యూరే గతి. ఒక పని ఏదైనా ఒక సిద్ధించవచ్చు, సిద్ధించకపోవచ్చు, అది సక్సెస్ కావచ్చు, లేకపోతే ఫెయిల్యూర్ కావచ్చు. కానీ ఏ పనైనా సరే, ఏది ఏమైనా సరే సామాన్ని సామం, దానం, భేదం, దండం, సామాన్ని అవలంబించాలి తప్పితే అనవసరమైనటువంటి కోపతాపాలు ప్రదర్శించడం సరికాదే రాక్షసి. వ్యవహారంలో సమర్థులైనటువంటి వాళ్ళు ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా చేస్తారు. నువ్వు అనవసరమైన ప్రసంగాలు చేయొద్దు మా దగ్గర. నీకేం కావాలో చెప్పు. మా వద్దకు వచ్చినటువంటి యాచకుడైన వాడు ఎవడైనా సరే గ్రహించకుండా, కోరిన కోరిక తీరకుండా పోడు తెలుసా? ఏం కావాలో చెప్పు, నువ్వు కోరుకో అని ఓపెన్గా ఛాలెంజ్ విసురుతున్నాడు. సరే, రాక్షసి విన్నది, అవురా ఈ పురుష సింహాలు వీళ్ళు చాలా బుద్ధిమంతులు, నేను అనుకున్నట్టు మూర్ఖులు కాదు వీళ్ళు ఎంతో, వీళ్ళ బుద్ధి చాలా నిర్మలమైందని నాకు అర్థమవుతోంది. వీళ్ళు సామాన్యులు కారు. వీళ్ళిద్దరూ మూఢజనుల్లాగా నాకు అనిపించలేదు. వీళ్ళు జ్ఞానులు. వీళ్ళ ముఖం చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది, విఘ్నతతో కూడి ఉంది వీళ్ళ యొక్క మాట తీరు. వీళ్ళ ముఖ కవళికలు చూస్తూ ఉంటే వీళ్ళు ఆత్మజ్ఞానులు లాగా నాకు అనిపిస్తున్నారు అనుకొని, నదులు నీళ్లు, ఒక గంగా యమున, రెండు సరస్వతి, 3 నదులు కలిస్తే నీళ్లు ఎలాగా కలిసిపోతాయో, ఇద్దరు ముగ్గురు కన్నా ముగ్గురైనటువంటి బుద్ధిమంతులు తారసపడినప్పుడు వారి చూపులు, వాళ్ళ వాక్కు, వాళ్ళ అభిప్రాయాలు ఏకమవుతాయి. మనం కూడా లైక్ మైండెడ్ అలయన్స్ అంటుంటాం. మన యొక్క అంతఃకరణతో, మన యొక్క ఇన్నర్ ఏదైతే ఉంటుందో దాంతో ఈక్వల్ అయినటువంటి వాళ్ళు కనపడినప్పుడు మనం హాయిగా కలిసిపోతాం అనమాట. నదులు నీళ్లు కలిసిపోయినట్టు ఆ బుద్ధిమంతులు కనుక కలిసినట్టు వాళ్ళకు అన్నీ కూడాను చక్కగా కలిసిపోతాయి అన్నమాట. చూపులైతే, వాక్ అయితే, అభిప్రాయాలు అయితే అన్నీ ఏకమైపోతుంటాయి. అలాగే నాకు ఇప్పుడు వీళ్ళ మనోభిప్రాయాలు నాకు తెలుస్తున్నట్టే, నా మనోభిప్రాయాలు కూడా వాళ్ళకి తెలుస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. నా మనసులో ఏమున్నది కూడా వాళ్ళకి తెలిసినట్టు అనిపిస్తోంది. వీళ్ళు స్వతహాగా జ్ఞానులు, వీళ్ళని నేను వధించను. వీరికి ఆత్మదృష్టి బాగా ఉన్నది, ఆత్మ నాశనం లేనిది, ఆత్మను ఎవడు చంపలేడు అనేటువంటి దృఢమైన భావం ఉన్నది. కాబట్టి వీళ్ళకి మృత్యు ఎదురుగా నిలబడ్డా కూడా వీళ్ళు ఏమాత్రము జంకకుండా నిలబడ్డారు. కాబట్టి ఆత్మదృష్టి ఎవరికైతే ఉంటుందో వాడికి మృత్యు ఎదురుగా ఉన్నా కూడా వాడు భయపడ్డనమాట, వాడు ధృతిని, ఉత్సాహాన్ని కోల్పోడన్నమాట. కాబట్టి
నా భయంకరమైన ఆకారాన్ని చూచి కూడా వీళ్ళు చెలించలేదు అంటే వీళ్ళు ఆత్మజ్ఞాన సంపన్నులు. ఆత్మ చంపదు అనేటువంటి ఆ దృఢమైన భావం ఉన్నటువంటి ఆత్మజ్ఞులు వీళ్ళు. ఈ ఆత్మజ్ఞులు నాకు ఇన్నాళ్ళకు దొరికారు. వీళ్ళని ఆశ్రయించి నేను నా సందేహాలన్నిటినీ అడుగుతాను. మహర్షి మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, ప్రాజ్ఞుడైన వాడు విఘ్నుడైన వాడు లభించినప్పుడు వాడిని అడిగి తెలుసుకోవడం ఏదైనా తనకున్నటువంటి అనుమానాలు తీర్చుకోని వాడు నరాధముడు అంటున్నాడు ఇక్కడ మహర్షి. కాబట్టి నేను అధమురాల్ని కాకుండా నాకు వచ్చినటువంటి అనుమానాలన్నీ కూడాను వీళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకుంటాను అని అనుకుందనమాట. అనుకుని అది ఇక, ఓ ధీరులారా మీరెవరు, దిగిపోయిందనమాట. కోపం తగ్గించుకుని మాకు వివరంగా చెప్పండి. నిర్మల చిత్తం కలిగినటువంటి వాళ్ళని చూస్తూనే ఆ క్షణంలోనే మనది మిత్రత్వం ఏర్పడుతుంది. మిమ్మల్ని చూసినప్పుడు నాలో మిత్రత్వం ఏర్పడింది. అంటే మీరు నిర్మలమైనటువంటి స్వభావం కలిగిన వారుగా నాకు అర్థమవుతుంది. మీరు చూస్తే నాకేదో ఒక రకమైనటువంటి, మనకు కూడా అంతే, ఎవరైనా మన వేవ్ లెంగ్త్తో సమానమైన వాళ్ళు మనకు కనబడినప్పుడు మన మనసు ఏంటంటే తెలియకుండానే ఒక రకమైన స్నేహ హస్తాన్ని ముందుకు చాస్తుందన్నమాట. కాబట్టి మీ విషయంలో కూడా నాకు అట్టాగే అనిపిస్తుంది, మిత్రత్వాన్ని కనపడుతోంది. ఎందుకంటే మీరు నిర్మలమైన బుద్ధి ఉన్నవాళ్ళు కాబట్టి మీ చూస్తూనే నాకు మిత్రత్వం నాకు గోచరిస్తోంది అని అనిందనమాట. ఏది కర్కటి. మంత్రి అన్నాడు, ఓ రాక్షసి, ఈయన కిరాత ప్రభువు, ఇతని పేరు విక్రముడు, నేను ఈయన మంత్రిని. ఈ రాజ్యం ప్రజల క్షేమం, రాజ్యంలో ప్రజల యొక్క క్షేమాన్ని కోరేదే కదా మా రాజుగా మా బాధ్యత. కాబట్టి మా స్వధర్మం ఏంది? ప్రజలను రక్షించడం. స్వధర్మాన్ని ఉపేక్షిస్తే మేము ధర్మభ్రష్టులం అవుతాం. కాబట్టి మేము ఈ యొక్క ప్రజల రక్షణార్థమై ఈ విధంగా మేము సంచరిస్తున్నాం అన్నాడు అన్నమాట. వెంటనే రాక్షసి, రాజా, ఈయనకి పాపము ఇక్కడ ఒక విషయం ఎందుకు చెప్పాడో వర్షమహర్షి మనకు తెలియదు. ఉత్తరోత్తర దానికి కారణం చెప్తారేమో చూద్దాం. రాక్షసి అంటుంది రాజుతో, రాజా, నీ మంత్రి స్వల్ప బుద్ధి కలవాడు అనిపిస్తోంది నాకు. ఎందుకు అనిపించిందో మరి, ఆ స్వల్ప బుద్ధి కలవాడు అని ఎందుకు అనిపించిందో, స్వల్ప బుద్ధి కలవాడని అనిపిస్తోంది నాకు. ఇతని సలహాన్ని నువ్వు అనుసరించి ఇంత అర్ధరాత్రి వేళ ఇట్లాంటి ప్రాంతంలో వచ్చి నువ్వు తిరుగుతున్నావు. ఇలాంటి వాడిని నువ్వేంటి మంత్రిగా పెట్టుకున్నావు? ఉత్తమ మంత్రి ఉంటేనే నువ్వు రాజు కీర్తివంతుడు అవుతాడు. కాబట్టి రాజు అనేవాడు మంత్రి చాలా విఘ్నుడైన వాడిగా పెట్టుకోవాలి. యథా రాజా తదా ప్రజ అంటారు. కాబట్టి నీ విఘ్నత మంత్రిని పెట్టుకోవడంలో ఉంది కనిపిస్తోంది. కాబట్టి నువ్వు రాజు ఎట్టా ఉంటే ప్రజలు అలా ఉంటారు అనేసింది. అయితే ఎందుకనింది అని అంటే, ఇక కర్కటి అడగబోయేటువంటి ప్రశ్నలన్నిటికీ రాజు కాదు మంత్రే సమాధానం చెప్తాడు. అంటే ఇది ఒక రకంగా మంత్రిని టెస్ట్ చేస్తున్నట్టేమో, మంత్రి యోగ్యుడు కాదేమో అని ఒక చిన్న చురకేసింది. ఆ తర్వాత వేసేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడాను రాజు గమనుంటాడు, మంత్రే సమాధానం చెప్తాడు. బహుశా ఈ కారణంగా అది ఆ విధంగా ఆ యొక్క మంత్రిని అలా టిక్కిల్ చేసి ఉండొచ్చు అన్నమాట. రేపటి ఎపిసోడ్లో అది ఏ ప్రశ్నలు వేస్తుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.